దేవుని పరిశుద్ధ నామంలో మీ అందరికీ ప్రత్యేకమైన శుభములు. ఈరోజు దేవుని వాక్యము, ఈరోజు దేవుని మాట 119వ కీర్తన 81వ వాక్య భాగం, 82వ వాక్య భాగం, 81, 82. నీ రక్షణ కొరకు నా ప్రాణము సొమ్మసిల్లుచున్నది. నేను నీ వాక్యం మీద ఆశ పెట్టుకుని ఉన్నాను. నన్ను ఎప్పుడు ఆదరించదవో అని నా కన్నులు నీవిచ్చిన మాట కొరకు కనిపెట్టి క్షీణించుచున్నవి. ఎంత గొప్ప ప్రోత్సాహకరమైన మాటలు గమనించండి. మనం డైలీ బైబిల్ చదవాలి. డైలీ మనం ఉదయము టిఫిన్ చేసినట్టు, అల్పాహారం తీసుకున్నట్టు, మధ్యాహ్నం లంచ్ తీసుకున్నట్టు, రాత్రిపూట డిన్నర్ చేసినట్టు దేవుని వాక్యాన్ని ఎందుకు తీసుకోవట్లేదు? మనం ఈ రక్షణ కొరకు నా ప్రాణము సొమ్మసిల్లుచున్నది. ఆల్రెడీ రక్షించబడ్డాం కదా, మళ్ళీ రక్షణ కొరకు నా ప్రాణము సొమ్మసిల్లుతున్నది అంటే అర్థం ఏంటి? నేను ఈ వాక్యం మీద ఆశ పెట్టుకుని ఉన్నాను, నన్ను ఎప్పుడు ఆదరించదువో అని నా కన్నులను ఇచ్చిన మాట కొరకు క్షీణించడం అంటే అర్థం ఏంటంటే, ఇక్కడ రక్షణ ఈ రెండు వాక్యాలను బట్టి అంటే 81వ వాక్యంలో రెండవ భాగము, అలాగే 82లో మొదటి భాగము, రెండవ భాగం గమనిస్తే మనము 81లోని మొదటి భాగం అర్థమవుతుంది. నీ రక్షణ కొరకు అంటే, రక్షణ అంటే తను ఏ విషయంలోనైతే దేవుని దగ్గర నిరీక్షిస్తున్నాడో, ఏ విషయంలో దేవుడు మాట మీద ఆధారపడుతున్నాడో, ఏ పరిస్థితుల నుంచి దేవుని ఆదరణ కోరుకుంటున్నాడో ఆ విషయం అన్నట్టు. మీకు కూడా ఇప్పుడు ఒక విషయంపై దేవుని అందు నిరీక్షణ కలిగి ఉన్నారు. ఒక విషయంలో మీరును దేవుని వాక్యం మీద ఆశ పెట్టుకుని ఉంటున్నారు. దేవుని మాట పైన మీరును ఆశ కలిగి ఉంటున్నారు. ఎప్పుడు దేవుడు నిన్ను ఆదరించును అని, ఎప్పుడు దేవుడు నీకు సహాయం చేయను అని, ఎప్పుడు దేవుడు నిన్ను దీవించును అని, ఎప్పుడు దేవుడు నిన్ను స్వస్థపరచును అని మీరు కూడా మీకున్న ప్రతి విధమైన ఆయా సందర్భాల్లో, ఆయా పరిస్థితుల్లో, ఆయా అవసరతలో మనం అందరము సేమ్ ఇలాగనే ఉన్నామా లేదా? ఇలాగా ఉంటే నిజంగా మనం ధన్యులం. ధన్యత అంటే మనకు ఏ కొదువ, ఏ కొరత, ఏ లోటు లేని స్థితి. అవును, దాని అర్థం ధన్యత అంటే అర్థం అంటే ఏ లోటు, కొరత, కొదువ లేని స్థితి. లోటు, కొదువ, కొరత ఇవి ఉంటాయి. మనకు ఏదో కొరత ఉంటుంది, ఏదో లోటు ఉంటుంది. కానీ దేవుడున్న తర్వాత ఆ లోటు, కొరత, కొదువ సమమైపోతాయి. అది లోటుగా అనిపించదు, కొదువ అనిపించదు, కొరతగా అనిపించదు. ఆ పరిస్థితిలో కొరతగా, కొదువగా ఉన్నా దేవుని కాలం వచ్చేసరికి ఆ కొరత ఉండదు, ఆ కొదువ ఉండదు, ఆ లోటు ఉండదు మనకి. దేవుడు ఉంటే మన జీవితంలో చాలు. అది దాని అర్థం. దేవుని నమ్మిన ప్రజలము, దేవుని మీద ఆశ పెట్టుకుంటున్న ప్రజలము, ఇక్కడ దావీదు గారు ఆయన ప్రాణము సొమ్మసిల్లిపోతుందట. ఆయన కొరకు, ఆయన ఇచ్చిన మాట కొరకు కనిపెట్టుకోవడం వల్ల, ఆయన ఆదరణ కొరకు కనిపెట్టుకోవడం వల్ల, నువ్వు ఎప్పుడు నన్ను ఆదరించదవో అని. ఒకసారి గమనించండి, మనం అందరము మనుషుల ఆదరణ కొరకే ఉంటున్నాం కదా. మనుషుల ఆదరణ మీద బేస్ అవుతుంది మన లైఫ్. మనుషుల యొక్క మెప్పు కొరకే మనం వేచి ఉంటున్నాం. మనుషులు మనల్ని ఒకవేళ తృణీకరించినట్టు మాట్లాడినా, మనుషులు మనల్ని అర్థం చేసుకోకుండా ఉన్నట్టుగా అలా బిహేవియర్ ఉన్నా ఎంత గలిబిలి అవుతున్నాం గమనించారా? ఇది అభక్తి. నేను విమర్శించడం కాదు. భక్తి అంటే నీ ఎదుటివారిని అర్థం చేసుకున్నా, చేసుకోకపోయినా, నీ మీద ఎలిగేషన్స్ పెట్టినా, పెట్టకపోయినా, నువ్వంటే నీ మాట్లాడినా, ఇష్టపడినా, ఇష్టపడకపోయినా, నువ్వు చేసేది ఒప్పైనా తప్పైనా, వాళ్ళు ఏది చేసినా నీ మట్టుకు నీకు దేవుని గురించిన అవగాహన, అండర్స్టాండింగ్ ఉండడమే కదా భక్తి. ఇప్పుడు మనం ఎవరి మీదనో ఆధారపడుతున్నాం. ఇక్కడ దావీదు గారు దేవుని మీద ఆధారపడుతున్నాం. నువ్వు ఎప్పుడు నన్ను ఆదరించేదవో, ఎప్పుడు నాకు సహాయం చేసేదవో. ఎందుకంటే ఆయనకు ఒక మాట ఇచ్చాడు దేవుడు, మనకు కూడా మాట ఇచ్చాడు దేవుడు. దేవుని వాక్యం మనకు ఉంది. నువ్వు ఇచ్చిన వాక్యం మీద అనే మాట గమనించండి. నీ వాక్యం మీద నేను ఆశ పెట్టుకుని ఉన్నాను. మనం దేవుని మీద వాక్యం మీద ఆశ పెట్టుకోవాలి. దేవుని వాక్యం మీద ఆశ, దేవుని వాగ్దానం మీద ఆశ, దేవుని ఆజ్ఞ మీద ఆశ. నా
నీ ఆజ్ఞలను నేను అనుసరించి ప్రవర్తించిన ఎడల నేను ఎంత బాగుండును అనుకున్నాడు దావీదు గారు. గమనించారు ఆ మాట 119 కీర్తనలో, నీ ఆజ్ఞలను అనుసరించి నడుచున్నట్లు నా ప్రవర్తన స్థిరపడిన ఎంత మేలు అన్నాడు. అంటే ఆజ్ఞల పట్ల ఎంత ఇంట్రెస్ట్ చూడండి. కానీ ఆ ఆజ్ఞలను అనుసరించి నడుచుకోవడానికి ఆయనకు కుదరడం లేదు. కానీ మనసు మాత్రం కన్ఫామ్గా ఉంది, నీ ఆజ్ఞను అనుసరించి ప్రవర్తించడం వల్ల నాకు ఎంత మేలు. అంటే అనుసరించటం లేదు కానీ అనుసరిస్తే ఎంత మేలు చూడండి. అది కావాలి మనకి. వాక్యం మీద ఆశ పెట్టుకుంటే ఎంత గొప్ప విషయం. ఆజ్ఞ మీద వాగ్దానం మీద డిపెండ్ అయితే ఎంత బాగుంటుంది. కానీ అలా ఉండలేకపోతున్నాను అనే ఫీలింగ్ మనలో లేదు. ఈ రోజైనా అలాంటి ఆశ కలిగి, దేవుని మీద ఆశ కలిగి, దేవుడి ఆదరణ కలిగి, దేవుని ఆదరణ కొరకు కనిపెట్టుకున్న వారమై మనం ఆయన వైపే చూచేవారమై ఉందుముగాక. అలాంటి కృప ప్రభు అనుగ్రహించి మనం దీవించునుగాక. పరిశుద్ధుడు అయిన తండ్రి, ఇది నా వాక్యంకై చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.